ఎక్కడైనా చెట్లు నిటారుగా పెరుగుతాయి, లేదంటే పొదల్లాగా మారతాయి. కానీ ఈ చెట్లు మాత్రం వంకరగా పెరుగుతాయి. ఒకటి రెండు కాదు, ఇక్కడుండే చెట్లన్నీ ఇలా వంకరగానే ఉన్నాయి. ఇలా పెరిగిన ఈ చెట్లను చూస్తే ఎవరైనా జడుసుకోవడం ఖాయం. ఎందుకంటే ఇదో పెద్ద అడవి. ఈ అడవిలో ఇలా వంకర చెట్లను చూస్తే హర్రర్ సినిమాను డైరెక్ట్గా చూసినట్లే ఉంటుంది. అంత భయంకరంగానూ విచిత్రంగానూ ఉండే ఈ వంకర చెట్లు ఇలా ఎందుకు పెరిగాయో అన్నది మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ టాపిక్. దీని గురించే ఈ వీడియో. ఈ అడవిని చూస్తేనే అదో రకం భయం ఆవహిస్తుంది. అలాంటిది ఈ అడవిలోకి వెళ్లటం అనేది ఓ సాహసం. పోలాండ్ దేశంలోని వెస్ట్ పొమెరానియాలో ఉండే గ్రిఫినో పట్టణానికి దగ్గరలోనే ఉంటుంది అడవి. పోలిష్ భాషలో దీన్ని క్రజీవి లాస్ అని అంటారు. ఈ అడవిలో ఫైన్ వృక్షాలు చాలానే ఉన్నాయి. అయితే అవి వంకర్లు తిరిగి ఉంటాయి. 1930లో ఈ పక్కన ఉండే గ్రామస్తులు దాదాపు 400 మొక్కల్ని ఇక్కడ నాటారు. ఆ తర్వాత ఇక్కడ అడవి ఏర్పడింది. చిత్రమేంటంటే ప్రతి ఫైన్ చెట్టు ప్రారంభంలో ఉత్తరం వైపు వంగి ఉంటుంది. ఇలా 3 నుంచి 9 అడుగులు పక్కకు వంగాక తిరిగి తిన్నగా 50 అడుగులు ఎత్తు వరకు పెరిగాయి. ఇలా ఎందుకు జరిగిందన్నదే ఇక్కడ పెద్ద మిస్టరీ. కానీ ఇప్పటి వరకు దీనికి ఆన్సర్ లేదు. ఈ చుట్టుపక్కల అడవిల్లో ఇవే చెట్లు తిన్నగా పెరుగుతున్నాయి. ఇవి మాత్రమే ఇలా ఎందుకు వంగాయన్నది మాత్రం తేలలేదు. అయితే ఈ మొక్కలు పెరిగే సమయంలో ఏదైనా పరికరంతోనైనా లేదంటే ఏదైనా టెక్కిన్ వాడు ఇలా పక్కకు వంగేలా చేశారని ఒక అంచనా ఉంది. కానీ అందుకు ఆధారాలు లేవు. మనుషులే ఇలా చేసి ఉంటే ఎవరు చేశారు, ఎందుకు చేశారన్న ప్రశ్నలకు ఆన్సర్ లేదు. మరో అంచనా కూడా ఉంది. ఈ చెట్లను ఇలా వంచి పెంచితే వీటిని సహజమైన ఫర్నిచర్లా వాడుకునేందుకు వీలుంటుంది, లేదా బోట్లను తయారు చేయటం తేలికవుతుంది అనే ఉద్దేశంతోనే ఇలా వంచారనే వాదన ఉంది. మనుషులు కాకపోతే ప్రకృతి వల్లే ఇలా అయి ఉంటుందనే మరో వాదన కూడా ఉంది. ఏదైనా బలమైన మంచు తుఫాన్ లాంటిది వచ్చి చెట్ల మొదళ్లపై మంచు బలంగా పడి ఉంటుందని, దాంతో ఆ మంచు వల్ల చెట్లు పక్కకు వంగిపోయి తిరిగి కొన్నాళ్ల తర్వాత తిన్నగా పెరగడం మొదలుపెట్టి ఉంటాయనే వాదన ఉంది. మంచు పోయినా ఆ వంకర మాత్రం అలాగే ఉండిపోయి ఉంటుంది అనేది మరో అంచనా. దీనికి కూడా ఆధారాలు లేవు. పైగా ఆ స్థాయిలో మంచు తుఫాను వచ్చిన సందర్భాలు కూడా లేవు. ఈ అడవిలో మిగతా జాతుల చెట్లు వంకర తిరగలేదు కాబట్టి ఇది నమ్మేలా లేదంటున్నారు చాలా మంది. మరో వాదన ఏంటంటే ఈ చెట్లు ఉన్న భూమిలో ప్రత్యేకమైన ఆకర్షణ శక్తి ఏదో ఉండి ఉంటుందని, అదే చెట్లను పైకి పెరగనివ్వకుండా పక్కకు లాగేసిందని అనుకుంటున్నారు. కాలక్రమంలో చెట్లు పెద్దదవుతూ ఆ ఆకర్షణ శక్తి నుంచి తప్పించుకుని తిరిగి పైకి పెరిగి ఉంటాయని అనుకుంటున్నారు. ఈ వాదనను సైంటిస్టులు ఖండించారు. ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తి దేన్నైనా తన కేంద్రం వైపు లాక్కుంటుంది తప్ప ఉత్తరం వైపు లాక్కోదు. కాబట్టి ఈ వాదన సైన్స్ ముందు నిలబడలేదు. ఇలాంటి విచిత్రాలు ఉన్నాయంటే అక్కడ పరిశోధకులుంటారు. ఈ అడవిపై ఎంతో మంది పరిశోధనలు చేశారు. ఎవరూ ఆన్సర్ కనుక్కోలేకపోయారు. ఇదో అసాధారణ ప్రకృతి అని అంటున్నారు. ఈ చెట్లకు 10 ఏళ్ల వయసు ఉన్నంత వరకు ఈ వంపు ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. మరి ఆ 10 ఏళ్ల కాలంలో ఏం జరిగిందో అనేది ఎవరికీ తెలియదు. జనరల్ గా ఇలాంటి ప్రాంతాల్లోకి ఎవరైనా ఒంటరిగా వెడితే భయపడతారు. ఒకప్పుడు ఈ ప్రాంతం భయంకరంగానే ఉండేది. కానీ ప్రస్తుతం ఇక్కడ అలాంటి టెన్షన్ లేదు. ఎందుకంటే స్థానికుల చొరవతో ఇదో టూరిస్టు ప్రాంతంగా మారింది. రోజు ఇక్కడకు ఎంతో కొంతమంది వస్తూనే ఉంటారు. వచ్చిన వాళ్లంతా కారణమేంటని స్థానికుల్ని అడగటం, వారు రకరకాల కథలు చెప్పడం కామన్ అయిపోయింది. అలా ఈ ప్రాంతం టూరిస్ట్ అట్రాక్షన్ ప్రాంతంగా మారింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.